కూటమి పుణ్యమానే టీడీపీలో తీవ్ర అసమ్మతి చెలరేగింది. సీటు విషయంలో ఆందోళనలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. అసంతృప్తి నేతలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల చేరుకున్న చంద్రబాబు టూర్లో గందరగోళం చోటు చేసుకుంది. అసమ్మతి నేతలు బాబు దగ్గరికి క్యూ కట్టారు. మరోవైపు బాబు ప్రాంగణం బయట కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గోపాలపురం టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజుని మార్చాలంటూ చంద్రబాబు బస్సు వద్ద నిరసనకు దిగారు బాపిరాజు వర్గీయులు. గోపాలపురం టీడీపీ అభ్యర్థిపై మళ్లీ ఆలోచించాలంటూ డిమాండ్ చేశారు. ఇటు పోలవరం అభ్యర్థిని మార్చాలంటూ కూడా టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. బొరగం శ్రీనివాస్కి టికెట్ కేటాయించాలంటూ బాబుని కోరారు. మరోవైపు చంద్రబాబుతో భేటీ అయ్యారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నల్లమిల్లి డిమాండ్లకు చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. అలాగే టికెట్ హామీ కూడా ఇచ్చిన టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. అనపర్తి టికెట్ టీడీపీకి కేటాయించేలాగా బీజేపీ పెద్దలతో మాట్లాడతానని చంద్రబాబు నల్లమిల్లికి హామీ ఇచ్చి పంపినట్లు సమాచారం. ఇటు రఘురామకృష్ణరాజు కూడా చంద్రబాబుతో చర్చలు జరిపారు. చర్చల్ని బహిర్గతం చేయని ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తానన్న విశ్వాసం తనకుందన్నారు. ఎక్కడి నుంచి అనే దానిపై ఇంకా స్పష్టత లేదన్నారు. మరోవైపు టీడీపీలో చేరే విషయంపైన స్పందించలేదు రఘురామకృష్ణరాజు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, టీడీపీ ఏం చేస్తుంది ఈ నిరసనలకు సంబంధించి? రోజు మనం ఇలాంటి వార్తలే చూస్తున్నాం ఏ నియోజకవర్గంలో అయినా సరే. గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి నల్లజర్లలో ఈరోజు ఊహించిన పరిణామమే జరిగిందని చెప్పుకోవచ్చు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు కాన్వాయ్నే టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గడిచిన 2 సంవత్సరాలుగా కూడా గోపాలపురం నియోజకవర్గంలో మద్దిపాటి వెంకటరాజు వర్సెస్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బాపిరాజు వర్గాలుగా కూడా విడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా మద్దిపాటి వెంకటరాజును ఇన్ఛార్జిగా తప్పించాలని బాపిరాజు వర్గం డిమాండ్ చేస్తుంది. అయితే ఆ విషయాన్ని పార్టీ పట్టించుకోలేదు. అదేవిధంగా అతన్నే అభ్యర్థిగా కూడా రాబోయే ఎన్నికల్లో కూడా అభ్యర్థిగా కూడా కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు నల్లజర్ల సభలో చెప్పారు, పూర్తిగా కూడా మద్దిపాటి వెంకటరాజుకు సహకరించండి, విజయానికి తోడ్పడండి, బాపిరాజుకు సంబంధించి బాపిరాజుకు ఉన్నటువంటి అసంతృప్తి, బాపిరాజుకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా తను పరిశీలిస్తానని చెప్పారు. అయితే నల్లజర్లలో ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు బస్ చేసినటువంటి మండపం ఉందో, కళ్యాణ మండపం ఉందో, అక్కడ చాలా ఉద్రిక్తమైన వాతావరణమే నెలకొందని చెప్పుకోవచ్చు. బాపిరాజుకు సంబంధించిన వర్గం టీడీపీ శ్రేణులు మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా మోహరించారు. బస్సు అంటే కాన్వాయ్ ఏదైతే చంద్రబాబు నాయుడు బయలుదేరినటువంటి కాన్వాయ్ ఉందో, ఆ కాన్వాయ్కి అడ్డం పడి కాన్వాయ్ ముందుకు సాగకుండా కూడా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. దానికి ముందే బాపిరాజు తోటి చంద్రబాబు నాయుడు ముఖాముఖి మాట్లాడారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, బాపిరాజుకు సంబంధించి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు కావచ్చు, చాలా స్పష్టంగా కూడా మాట్లాడినటువంటి తెలుస్తుంది. అయితే ఏమాత్రం కూడా బాపిరాజు వర్గం కూడా దానికి సంబంధించి సంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించలేదు. పూర్తిగా కూడా ఏదైతే ఆ మద్దిపాటి వెంకటరాజు ఉన్నారో ఆయన అభ్యర్థిత్వాన్ని మార్చాలి, క్యాండిడేట్ని మార్చాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా కూడా ఒక్కసారిగా కూడా శ్రేణులన్నీ కూడా కాన్వాయ్కి అడ్డం పట్టడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక్కొక్కరిని కూడా పక్కకు లాగివేసి కాన్వాయ్ని ముందుకు సాగే విధంగా కూడా చేయడానికి చాలా కూడా ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి కనిపించింది. కార్యకర్తలకు పోలీసులకు కూడా తోపులాట జరిగిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా కార్యకర్తల తీరు పట్ల అసహనం కూడా వ్యక్తం చేశారు. మరోవైపు చూసుకుంటే మరొక అసంతృప్తి పోలవరం నియోజకవర్గానికి సంబంధించి బొరగం శ్రీనివాసు టీడీపీకి సంబంధించి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు. పోలవరంకి సంబంధించినటువంటి టికెట్ను కూడా ఆయన ఆశించారు. అయితే పోలవరం నియోజకవర్గానికి సంబంధించి జనసేనకు పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లడంతో అక్కడ బాలరాజుకు జనసేన టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మెజారిటీ ఎక్కువగా టీడీపీ బలం పోలవరం నియోజకవర్గంలో ఉంది కాబట్టి బొరగం శ్రీనివాస్కే టికెట్ కేటాయించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. బాలరాజుకు అంటే బాలరాజుతో కలిసి ప్రచారంలో పోలవరం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు కూడా ఎవరు కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ మేరకు చంద్రబాబు నాయుడిని కలిసి విజ్ఞప్తి చేస్తాము, ఏదైతే పోలవరం సీట్ని టీడీపీకి మార్చాలని విజ్ఞప్తి చేస్తాం, విన్నపం చేస్తామని గడిచిన 2 రోజులుగా ప్రచారం జరుగుతున్నప్పుడు కూడా వారు కూడా ఊహించిన విధంగా నల్లజర్లలో చంద్రబాబు నాయుడు క్యాంపు బస్ చేసినటువంటి ప్రాంతం వద్ద ప్లే కార్డులు పట్టుకొని బొరగం శ్రీనివాస్కి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక రెండో వైపున కోస్తాలో మొత్తం కూడా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి విషయం రఘురామకృష్ణరాజుకు సంబంధించిన అంశం. రఘురామకృష్ణరాజు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారా లేదా అసెంబ్లీకి సంబంధించి ఎక్కడ అకామిడేట్ చేస్తారనే విషయం మరికొద్ది సేపట్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఊహించిన విధంగా నల్లజర్లలో చంద్రబాబు నాయుడుతో డైరెక్ట్గా
రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. అక్కడ ఏకాంతంగా కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే అక్కడ వీరిరువురి మధ్య జరిగినటువంటి చర్చలను రఘురామకృష్ణరాజు ఇప్పటివరకు కూడా బహిర్గతం చేయనప్పటికీ కూడా స్పష్టంగా కూడా పాలకొల్లు సభలో ఏదైతే పాలకొల్లులో చంద్రబాబు నాయుడు బహిరంగ సభ ప్రజాగలం సభ ఉందో ఆ సభలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రఘురామకృష్ణరాజు సుముఖత వ్యక్తం చేసినట్టు చెప్తా ఉన్నారు ఆయన అనుచరులు. అదేవిధంగా ఈ మేరకు సోషల్ మీడియాలో రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి సమాచారం కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అనపర్తి నుంచి ఏదైతే అనపర్తిలో దీర్ఘకాలంగా కూడా గొడవ నడుస్తోంది, టికెట్ను ఇవ్వాలని చెప్పేసి టీడీపీ అభ్యర్థి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా చిత్తూరు జిల్లాకు మార్చి అకామిడేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి చంద్రబాబు నాయుడుతో చర్చల సందర్భంగా కూడా తెలియనటువంటి పరిస్థితి.